ప్రాణం పోయినా సరే మిథున రాశి వారు ఈ తప్పులు అసలు చెయ్యకండి. 2025లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు అసలు నమ్మలేరు. 600 అయినా జరగబోయేది ఇదే. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరు జీవితంలో చెయ్యకూడనటువంటి తప్పులు ఏమిటి? 2025లో మీకు జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం చక్కటి కార్యసిద్ధి ఉంటుంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం కూడా ఇస్తూ ముందుకు వెళ్ళండి. మంచి జరుగుతుంది. శ్రీ ఆంజనేయ సందర్శనం మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుంది. ప్రారంభించబోయే పనులలో పురోగతి అనేది ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష. ఓర్పు అనేది చాలా అవసరం. కొన్ని వార్తలు మీకు బాధను కలిగించవచ్చు. ఒక సంఘటన మీకు జ్ఞానాన్ని కలుగజేస్తుంది. సమయానుకూలంగా వ్యవహరించండి. నూతన వస్తువులు కొంటారు. అనారోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. సమయానికి మీకు చాలా విశ్రాంతి అనేది అవసరం. ఇష్టదైవారాధన మీకు చాలా మంచి మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో మీరు మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే చూడబోతున్నారండి. కొన్ని తప్పులు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళకూడదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి ఇప్పటి వరకు కూడా వీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొని కష్టాలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ మిథున రాశి వారికి సమయంలో పూర్తి విముక్తి కలగబోతుంది. ఈ మిథున రాశి వారికి సమయం కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభించబోతుంది. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు అయితే తీసుకువస్తుంది. సంవత్సరం మొదట్లో శని 9వ ఇంట్లో, రాహు 10వ ఇంట్లో ఉంటారు. ఈ సమయంలో మీరు మీ యొక్క ఉద్యోగ లక్ష్యాల పట్ల, ఆశయాల పట్ల కూడా చాలా దృష్టి పెడతారు. ఉద్యోగం కోసం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. చాలాసార్లు మీ శక్తికి మించిన పనులు చేపట్టి ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ విషయంలో ఇతరుల మాటలకు పొంగిపోయి మీకు అనువుగాని పనులు చేపట్టకపోవడం మంచిది. శని 9వ ఇంట్లో సంచారం కారణంగా ఆధ్యాత్మిక విషయాల వైపు కూడా మీ యొక్క ఆసక్తి పెరుగుతుంది. మార్చి 29న శని 10వ ఇంట్లోకి వస్తాడు. ఈ సమయంలో 10వ ఇంట్లో రాహు సంచారం కారణంగా మీ బాధ్యతలు అనేవి కూడా పెరగవచ్చు. మరియు మీ ఉద్యోగంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. పని భారం పెరుగుతుంది. మీలో కొంతమందికి పెద్దగా పదవులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. శని 10వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చాలా కష్టపడి పనిచేయాలి. క్రమశిక్షణ అయితే చాలా ముఖ్యం. తక్కువ శ్రమతో సులువైన మార్గాల ద్వారా విజయం సాధించాలని చూడకూడదు. ఇది మీ యొక్క పనిని మరింతగా పెంచే అవకాశం కనిపిస్తుంది. మే నెలకి ముందు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయడం లేదా ఉద్యోగంలో రిస్క్ తీసుకోవడం కూడా మంచిది కాదు. బదులుగా మీరు ఇప్పటికే చేస్తున్న పనిలో మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. మే తర్వాత 14వ తేదీ తర్వాత గురువు మొదటి ఇంట్లోకి వస్తాడు. అప్పుడు ఉద్యోగ పరిస్థితులు చాలా అనుకూలం అవుతాయి. ముఖ్యంగా పెద్దల సలహాలు తీసుకునే వారికి, భాగస్వామ్యంతో వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా మంచి సమయము. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం 2వ భాగంలో ప్రమోషన్లు, మంచి స్థానచలనాలు జరిగే ఆస్కారం కనిపిస్తుంది. కొత్త బాధ్యతలతో కూడిన పదవులు వస్తాయి. మే 18వ తేదీన రాహు 9వ ఇంట్లోకి వస్తాడు. దీని కారణంగా మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు, ఉద్యోగం కోసం స్థలం మార్చాల్సి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్త వాతావరణానికి, కొత్త అనుభవాలకు కూడా మీరు అలవాటు పడాల్సి ఉంటుంది. విదేశాలలో పనిచేసే అవకాశాలు లేదా ఉన్నత శిక్షణ పొందే అవకాశాలు కూడా వస్తాయి. ఓపికగా ఏకాగ్రతతో ఉంటూ ప్రతి అనుభవం గురించి కూడా
నేర్చుకుంటూ ఉంటే 2025లో మీరు ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీకు కొత్త పరిచయాలని మరియు అవకాశాలని కూడా కల్పిస్తుంది కాబట్టి వీటిని సద్వినియోగపరుచుకుంటే మీరు ఈ సంవత్సరం విజయవంతంగా పని పూర్తి చేయగలుగుతారు. మిథున రాశి వారికి 2025 ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి రావచ్చు. సంవత్సరం మొదట్లో కొంచెం జాగ్రత్త పడాలి. గురువు 12వ ఇంట్లో ఉండడం చేత ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఊహించని ఖర్చులు వచ్చి మీరు ఆర్థిక ఇబ్బందులు కూడా పడవచ్చు. అందుకని డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడమే మేలు. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి. లేదంటే నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కనుక జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరికి శగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకళ కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహము, అజానుభవ తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి అనేది ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి. వీరు ఈ రాశి వారు చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుందండి. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోని విశ్లేషణ సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. ఏదైనా పని ప్రారంభించినప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టిన కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా మీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పోరాడే స్వభావానికి అలవారుగా ఉంటారు. బ్రతికించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు అనేవి పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ గతం గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.